కానీ సంపద సృష్టించడం అంటే మీ కుటుంబానికి సృష్టించుకుంటాం అన్నది ఇప్పుడు మాకు తెలిసింది. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మరి 8,800 కోట్ల రూపాయలు మీరు టెండర్స్ ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్ చేసి దాంట్లో 800 కోట్ల రూపాయలు ఆల్రెడీ మీ కిక్ బ్యాక్స్ తీసుకోవటం జరిగింది. ఈ ఇంత పెద్ద ఎత్తున మీరు వర్క్స్కి శాంక్షన్ చేసి దీనికి ఎవ్వరి పర్యవేక్షణ లేకుండా రివర్స్ టెండరింగ్ లేకుండా మీరు ఎలా సంపద సృష్టించుకోవాలో మీ కుటుంబానికి సృష్టించుకునే విధంగా ఇది ప్లాన్ చేసుకున్నారని ఇప్పుడే మాకు అర్థమైంది. మేము ఇంకా రాష్ట్ర ప్రజల కోసం సంపద ఏ రకంగా సృష్టిస్తారనే ఆలోచనలో ప్రజలందరూ ఉంటే సంపద సృష్టి అన్నది మీకోసం అనేది ఇప్పుడే బయటపడిందని తెలియజేస్తూ, ఇది చాలా దారుణంగా అమరావతిని మీరు ఒక ఏటీఎం కార్డులకు లాస్ట్ టైమే చెప్పారు ఎవరు మోడీ గారు, ప్రధానమంత్రి గారు మన పోలవరాన్ని ఏటీఎం కార్డులాగా వాడుకున్నారని. ఇప్పుడు పోలవరంతో పాటు అమరావతిని కూడా పెద్ద బిగ్ ఏటీఎం లాగా వాడుకుని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దారుణాతి దారుణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.